ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 20వ అధ్యాయంలోని కార్తీక పురాణంలోని అత్య అగస్త్య సంవాదము, అత్రి మహాముని అగస్త్య మహాముని యొక్క సంవాదము, పురంజయోపాఖ్యానం గురించి ఇక్కడ వివరిస్తున్నారు. జనక మహారాజు మరల ఇట్లా అడగడం ప్రారంభించాడు. మునీంద్ర, సర్వపాపములను నశింపజేయు నదియు సౌభాగ్యప్రదముగు కార్తీక మహత్యమును మరియు వినవల్లను కోరిక కలదు, కావున వివరించండి అని అడుగుతాడు. వశిష్ఠముని అప్పుడు ఈ విధంగా, రాజా వినుము, కార్తీక మహత్యమును మరియు గురించి అగస్త్యమునికి అత్రి మహామునితో జరిగిన సంవాదం ఇక్కడ వివరిస్తున్నారు. అది చాలా ఆశ్చర్యకరమైనది, దాన్ని నీకు వివరించదము, శ్రద్ధగా వినుమ అంటాడు. అత్రి మహాముని చెప్పడం ప్రారంభిస్తాడు. అగస్త్య మునీంద్ర, లోకత్రయోపకారము కొరకు కార్తీక మహత్య బోధకరమైన హరికథను చెప్పెదరు వినుము. అగస్త్యుడు అడిగను, విశ్వాంస సంభూతుడైన ఓ అత్రిమునీశ్వర, సద్ధర్మ శ్రవణ కార్తీక మాసము కీర్తింపబడినది. కార్తీక మాస ధర్మమును విరగోరితిరి, కావున వివరించుడు. అత్రిముని ఇట్లు చెప్పడం ప్రారంభిస్తాడు. ఓ అగస్త్య మునీంద్ర, చాలా మంచి ప్రశ్న వేశావు. నీ ప్రశ్న పాపనాశకరము. నీవు హరికథా సందర్భమును జ్ఞాపకం చేస్తీవి. చెప్పెదను, వివరించెదను వినుము. కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు, వేదముతో సమానమైన శాస్త్రము లేదు, ఆరోగ్యంతో సమానమైన ఉల్లాసము లేదు, హరితో సమానమైన భగవంతుడు కూడా లేడు. కార్తీక మాసమందు స్నానము, దీపదానము, హరిపూజయు చేయువాడు ఇష్టార్థమును, అంటే అతను ఏ కోరిక కోరితే ఆ కోరికలు తీర్చి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అతని కోరికలన్నీ తీరుతాయన్నమాట. విష్ణుభక్తి వలన కలియుగమందు వివేకము, దానము, యశస్సు, ప్రతిష్ట, లక్ష్మి, విజ్ఞానము, సర్వత్ర విజయము పొందుతారు. ఈ విషయమును గురించి పూర్వచరిత్ర ఒకటి ఉన్నది. త్రేతాయుగమందు అయోధ్యాధిపతియు సూర్యవంశ సంభూతుడు పురంజయుడు అను ఒక రాజు ఉండేవాడు. ఆ పురంజయుడు కొద్ది కాలము ధర్మమార్గం పయనించి తర్వాత ఐశ్వర్యవంతుడై, బుద్ధి నశించి, దుష్టపరాక్రమయుక్తుడై, మహాశూరుడై, సత్యమును శౌచమును విడిచి దేవబ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులను ద్వేషించి లోబియును హింసకుడు కూడా అయి బంగారమును దొంగిలించు వారితో స్నేహం చేసి కలిగి దుష్టప్రభతో తమ ప్రజలందరినీ హింసించేవాడు. రాజు ఈ ప్రకారంగా అధర్మపరాయణుడు కాగా అతని సామంతరాజులు, కాంబోజ, కురురాజాదులు అనేక మంది సింహబలుతో కూడి గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు అను 4 రథముల సేనలతో వచ్చి అయోధ్య పట్టణమును చుట్టుముట్టి చెరకు పానకమును తేనెటీగల వలె శిబిరాలతో చుట్టుకొని, పురంజయుడు వీరి శీఘ్రముగా ఈ విషయాన్ని తెలుసుకొని శీఘ్రంగా చతురంగ బలంతో పట్టణం నుండి బయటకు వచ్చాడు యుద్ధం చేయడానికి, ఈ రాజులతో ఎదుర్కోవడానికి. పురంజయుడు నారిని బిగించి ధనుర్బాణములతో, ధ్వజముతోనూ, స్వయం ప్రకాశమానమును అనేక దిగ్విజయములను చేసినది, శస్త్రాస్త్ర పూరితమును, మహాచక్రయుతమును, మంచి గజములతో గూడినదైన సూర్యదత్త రథమునెక్కి గజ, రథ, తురగ, పదాతుల రెడి చతురంగ బలములతో పురద్వారము నుండి శత్రు సైన్యములలో ప్రవేశించి బేరి, తూర్య నాదములను, శంఖ, గోముఖ నాదములను, ధనుష్టంకార ధ్వనులను ఒక్కమారుగా ఉరువులో చప్పుడవలే ధ్వనింపచేస్తాడు. ఈ రకంగా ఈ యుద్ధంలో రాళ్ళతో యుద్ధం చేయడానికి ఈ పురంజయుడు పరిస్థితి ఎదుర్కొంటారనే విషయాన్ని 21వ అధ్యాయంలో మనం తెలుసుకుందాం. శుభమస్తు.